హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు రియాక్షన్ అండ్ రివ్యూ వీడియో. ఈరోజు మనం రియాక్ట్ అవ్వబోయే షార్ట్ ఫిలిము మన థర్డ్ షార్ట్ ఫిలిము. సో ఆ షార్ట్ ఫిల్మ్ వచ్చేసి శ్రీ వినాయక క్రియేషన్స్ నుంచి మనకి పంపించారనమాట. ఆ షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి అల్లుడు గారి ఊరు ప్రయాణం అనే షార్ట్ ఫిల్మ్కి మనం ఈరోజు రియాక్షన్ రివ్యూ అయిపోతున్నాం. అండ్ ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ డ్యూరేషన్ వచ్చేసి అరౌండ్ 22 minutes ఉంది, కొంచెం లెంత్ ఎక్కువే ఉంది. ఓకే, సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ప్లే చేసేద్దాం. ఏంటి సౌండ్ ఉందా? వచ్చింది. ఓరే ఓరే, ఏంట్రా అబ్బాయి? ఒక్క నిమిషం. ఏంది ఇంత న్యాచురల్గా తీసారంట? వెయిట్ ఎట్టా ఉందంటే లాభం ఎట్టా ఉండిద్ది. సౌండ్ కానీ నా పోతే కూర్చున్నాను.
అయ్యో నెల కూర్చోదా నేను బ్రో రాకేష్ రాజేష్ రాకేష్ మళ్ళీ రా మళ్ళీ నీకు ఏమున్నాయిరా ఈ బ్యాగ్లో ఓకే హైదరాబాద్ హైదరాబాద్ కాళ్ళు లాగి కాలు నాకు ఒక్కడైనా కాళ్ళు నొక్కాను కదా ఆప్షన్ ఎప్పుడన్నా బాబు నేను తీసుకోలేదే నాకు బాగా లేకపోతే పరిస్థితి ఎవరు చూడలేదా ఎవరు చూసా నేను చూడలే అది నాకు చెప్పలా కూడా నాకు చెప్పలా నేను చెప్పాడా అరే
పేర్లు మార్చుకుంటారు కదా ఏబిసి లాంటి వద్దురా వద్దా ఏం కదా నా దగ్గర 2000 ఉండాలి ఉంచుకుంటాను సరే పద ब्लैक అందరికి ఎంత 18 పండగ చేసుకోవాలా అయిపోయింది తిన్నాక
సౌండ్ తగ్గిపోయిందండి సడన్గా. ఓయ్ ఇంటర్మిషన్ నాకు నొప్పి ఉండదారా? నాన్న పడేసారేంట్రా? సారీ రా ఏదంతా కోరుకోలే. ఇదంతా గుండె కొట్టుకోండి. చూసుకోరా డబ్బులే తగిలింది. ఇంకొకసారి చెప్తాను. నరాలు కూడా వచ్చేసింది. కుమ్మాలి ఇంకా బతుకున్నాడు ఇంకా బాగుంది. అన్నాడు బతుకు అన్నాడు. బతికొన్నాడు రా. నేను చావలేదనుకున్నా మా చావు ఉండదు. చంపితే ఎవరికైనా చావు ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి. వదిరా ఎక్కడ
కానీ ఎలా కూడా అబద్ధం అట్లా చోట మామూలు లేదు ఒక్క నిమిషం ముగిసుకే పోలా దీనికి తోడు ఇంకా చూడండి సెలవు దీనికి రివ్యూ ఇంప్రూవ్మెంట్లు కాదులే కానీ కొన్ని విషయాలు చెప్తాను. ఫస్ట్ థింగ్ తమ్ముళ్ళు, మీ ప్రయత్నం చాలా బాగుంది. మీ యొక్క ఏజ్లో మేము టైం వేస్ట్ చేసాం, కానీ మీరు దాన్ని ఇలాంటి వాటికి ఉపయోగిస్తున్నారు. ఫిలిం తీసావు, వెరీ గుడ్. షార్ట్ ఫిలిం అంతా ప్రయత్నం అయితే బాగుంది. కాకపోతే లెంత్ చాలా ఎక్కువైంది. మీరు చిన్నపిల్లలు కాబట్టి, బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 3 నిమిషాల్లోపే ఏం చేసినా 3 నిమిషాల్లోపే చేయండి, ఓకేనా? నెక్స్ట్ ఫిలిం నుంచి ఏమైనా తీసినా 3 నిమిషాల్లోపే తీయండి, ఓకేనా? 3 నిమిషాల్లోనే చూపించాలి, 3 నిమిషాలను తీయాలి, 3 నిమిషాలను చేయాలన్నప్పుడు మనకి అప్పుడు కాన్సెప్ట్స్ గురించి ఆలోచిస్తాం, అప్పుడు కంటెంట్ గురించి ఆలోచిస్తాం. ఏం పెడితే 3 నిమిషాల్లో రీచ్ అయ్యిద్ది, ఏం పెడితే బాగుంటుంది, కనెక్ట్ అయ్యిద్ది, ఏం పెడితే 3 నిమిషాల్లోనే కంప్లీట్ అయ్యిద్ది అనే పాయింట్ మీకు వస్తుంది అనమాట. దాన్ని బట్టి ఏంటంటే 3 నిమిషాల్లో మంచిగా ప్లాన్ చేస్తారు. ఇంకొకటి, మీరు బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఆ ఫైట్లు, ఆ రివెంజ్లు, డ్రామాలు అవి పెట్టకండి. మేబీ మీరు సినిమాలు చూసి దాన్ని ఇన్స్పైర్ అయ్యి ఉంటారు, లేకపోతే ఆ సీన్స్ చూసి ఉంటారు. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ మనకొద్దు, బిగినింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి, ఓకే? ఏదైనా సరే మెసేజ్ ఓరియంటెడ్ చూసుకోండి. మీరు చదువుకునే పిల్లలు కాబట్టి చదువుకి రిలేటెడ్గా ఏమైనా ఉంటే ట్రై చేయండి, మీ స్కూల్ రిలేటెడ్గా ఏమైనా ట్రై చేయండి, మీ ఫ్యామిలీ రిలేటెడ్గా ఉంటే ట్రై చేయండి, ఓకేనా? అలాంటి కాన్సెప్ట్స్ చేయండి, మంచిగా రీచ్ వస్తుంది. ఇలాంటివి చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు తమ్ముడు. సో గుర్తుపెట్టుకోండి, వీడియోస్ మొత్తం తీసుకోవడానికి, షూట్ చేసుకోవడానికి ఒక 2 days అని కష్టపడి ఉంటారు కదా, లేదా 1 day, ఎంతో కొంత టైం అయితే దాన్ని స్పెండ్ చేశారు కాబట్టి ఆ టైం అనేది వేస్ట్ అయిపోయింది అనమాట, వేస్ట్ అయిపోయింది. అలాంటి రీచ్ ఉండదు వీటికి. ఇదే టైము మీరు ఒక మెసేజ్ ఓరియంటెడ్ లేకపోతే కాన్సెప్ట్ ఓరియంటెడ్ మీద మీరు దృష్టి పెడితే కొంచెం చూసేవాళ్ళు కూడా కొంచెం కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తమ్ముడు, నెక్స్ట్ నువ్వు మొత్తం పక్కన పెట్టి అతికిచ్చేసినట్టున్నావు. సో నెక్స్ట్ ఎడిటింగ్ చేసేటప్పుడు నువ్వు ముందు చెప్పిన యాక్షను, లాస్ట్లో చెప్పే కట్టు, మధ్యలో కొట్టుకోండిరా ఇవన్నీ అన్నారు కదా, ఆ డైలాగుల వరకైనా కట్ చేసుకోండి, ఓకేనా? అవి ఉండటం వల్ల ఏంటంటే అతికిచ్చినట్టు అనిపించేస్తూ ఉంటుంది, ఓకే? టైం ఎడిటింగ్ చేసేటప్పుడు మీరు యాక్షను, మీ యొక్క డైలాగులు అయితే మీరు పట్టుకొని చెప్తూ ఉంటారో యాక్షన్, కట్ అని చెప్పేసి ఆ డైలాగులు ఏదైతున్నాయో ఆ సెగ్మెంట్ వరకు ట్రిమ్ చేసి యాక్చువల్గా సీన్ ఏం జరుగుతుందో అంతవరకు కొంచెం బెటర్మెంట్ వస్తుంది ఎడిటింగ్లో. సో ఇది మీరు బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఇంతకు మించి అవసరం లేదు. ముందు ఇప్పుడు దాకా నేను చెప్పిన ఈ యొక్క ఇంప్రూవ్మెంట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఫస్ట్ వీటి మీద ప్రాక్టీస్ చేసి షార్ట్ ఫిల్మ్స్ తీయండి, అప్పుడు మళ్ళీ నాకు పంపించండి. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్స్ గురించి అప్పుడు నేను మీకు చెప్తాను, అప్పుడు మాట్లాడుకుందాం, ఓకేనా? సో అది గైస్, శ్రీ వినాయక క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ అనమాట. వెళ్ళి చెక్అవుట్ చేయండి వాళ్ళ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్. చిన్నపిల్లలైనా సరే ముందు అడిగేసి ముందు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారనమాట. ప్రయత్నాన్ని అందరూ ఎంకరేజ్ చేయండి ఫస్ట్ థింగ్. అండ్ వాళ్ళతో మీరు కూడా ఏమైనా కలిసి పనిచేయాలనుకుంటే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళని రీచ్ అవ్వండి. సో నెక్స్ట్ రియాక్షన్ రివ్యూ వీడియోలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్, నమస్తే.